అనుకూలంగా ఉన్నప్పుడు ఒకలా, ప్రతికూలంగా ఉన్నప్పుడు ఒకలా ఎవరైనా వ్యవహరిస్తారు. కానీ ఎప్పుడు ఒకలా వ్యవహరిస్తే అందువల్ల కలిగే లాభాలు ఎక్కువే ఉంటాయి, నష్టాలు అలాగే ఉంటాయి. కానీ రాజకీయాల్లో ప్రతికూలత అనుకూలతగా మారుతుంది, అనుకూలత ప్రతికూలంగా మారుతుంది. ఈ ఉపోద్ఘాతం అంతా ఎందుకనేగా మీ డౌట్? యు ఆర్ రైట్. ఏపీలో త్వరలో మెగా బ్రదర్ నాగబాబు క్యాబినెట్లో రాబోతున్నారు. అయితే ఆయన క్యాబినెట్లోకి ఎంట్రీ ఇవ్వడం వెనుక కూటమిలో బిగ్ డిసిజన్ జరిగినట్టుగా తెలుస్తుంది. మొత్తం విషయంలో చర్చకు వచ్చిన పాయింట్ తేలిస్తే ఎవరైనా షాక్ అవుతారు. ఆ రాజకీయమంతా జనసేనాని పవన్ కళ్యాణ్, టీడీపీ ముఖ్య నేత నారా లోకేష్ చుట్టూ తిరగబోతుందంటే ఇక ఆశ్చర్యం కలుగుతుంది. అదేలా అనేగా మీ డౌట్? అయితే ఈ స్టోరీ చూడాల్సిందే. రాజకీయంగా చంద్రబాబు నాయుడు స్టైల్ దేశంలో ఇంకెవరికీ సాధ్యం కాదంటే అతిశయోక్తి కాదు. చంద్రబాబుకు పగలుండవు, ప్రతీకారాలుండవు. ఆయన కేవలం రాజకీయాలు మాత్రమే చేస్తారు. రాజకీయంగా తనకు అనుకూలంగా ఉన్నప్పుడు దూకుడు ప్రదర్శించారు, అలాగని ప్రతికూలంగా ఉన్నప్పుడు చతికిల పడిపోరు. ఆయన స్టైలే డిఫరెంట్. ఏపీలో త్వరలో క్యాబినెట్ విస్తరణ జరిగే అవకాశం కనిపిస్తుంది. మొదటి క్యాబినెట్లో సీనియర్లను కాదని చంద్రబాబు జూనియర్లకు అవకాశం కల్పించారు. అలా ఎందుకు కల్పించారంటే అందుకో లాజిక్ కూడా పార్టీ నేతలు చెప్తారు. లోకేష్ను వుడ్-బి సీఎంగా చేయాలనుకున్నప్పుడు అందరూ ఆయనతో కనెక్ట్ అయ్యేలా ఉండాలంటే అందుకు యువనేతలు క్యాబినెట్లో ఉండాలన్నది లాజిక్. అయితే గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు టీడీపీ బతికి బట్ట కడుతుందా అన్నట్టుగా జగన్ శరవ్యవహారం చేయడంతో జనసేనాని అధినేత పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడికి టీడీపీ నేతలకు ఆక్సిజన్ అందించారు. బీజేపీ చెంతకు టీడీపీని చేర్చి కూటమి గట్టి ఎన్నికల్లో అద్భుత విజయాన్ని దక్కేలా చేశారు. అందుకు ప్రతిఫలంగా జనసేనాని పవన్ కళ్యాణ్ కు డిప్యూటీ సీఎం, ఆ పార్టీ నేతలకు 2 మంత్రి పదవులు లభించాయి. గత ఎన్నికల్లో మెగా బ్రదర్ నాగబాబును అనకాపల్లి ఎంపీగా చేయాలని పవన్ భావించినా అది వర్కౌట్ కాలేదు. ఆ తర్వాత టీడీపీ చైర్మన్ ఇస్తారని ప్రచారం జరిగినా అది కాలేదు. ఇంకా ఏదేదో అనుకున్నారు. కీలక కార్పొరేషన్ కు చైర్మన్ పదవి అన్న ప్రచారం జరిగింది. అయితే అదంతా ఒత్తుదేనని, అసలు కథ వేరే ఉందని తాజాగా తెలుస్తోంది. బీజేపీకి ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఒక అద్భుత శక్తిలా కనిపిస్తున్నారు. బీజేపీ వ్యూహాలను పవన్ కళ్యాణ్ తో చేయించాలని కమలనాథులు భావిస్తున్నారు. అదే సమయంలో టీడీపీ విషయంలోనూ బీజేపీ ఇప్పుడు సాఫ్ట్ కార్నర్ ప్రదర్శిస్తోంది. గతంలో ఎక్కడైతే తాము దెబ్బతిన్నామో ఈసారి అక్కడ బలం పెంచుకోవాలని చంద్రబాబు అండ్ కో భావిస్తోంది. మోడీ తొలి టర్మ్లో విభేదాలతో దెబ్బతిన్న టీడీపీ ఈసారి అలాంటి సమస్యలు రాకుండా జాగ్రత్త పడుతోంది. అందుకే ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీ ముఖ్య నేత హోంమంత్రి అమిత్ షాతో సన్నిహితంగా అడుగులు వేస్తుంది టీడీపీ టీం. ఎమ్మెల్సీ ఎన్నికలు ముగిశాక ఏపీలో క్యాబినెట్ ప్రక్షాళన చేసి ఒకరిద్దరిని పీకేస్తే పోలా అన్న భావంలో చంద్రబాబులో ఉన్నట్టు తెలుస్తోంది. అంచనాలకు దగ్గరగా పనిచేయలేకపోతున్న ఒకరిద్దరిని తొలగించి క్యాబినెట్ ప్రక్షాళన చేయాలని చంద్రబాబు భావిస్తున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. క్యాబినెట్లో మరో మంత్రిని కూడా తీసుకునేందుకు అవకాశం ఉంది. ప్రస్తుతం జనసేన కోటాలో 3 మంత్రులు ఉన్నారు. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం పదవి వదులుకుంటే నాగబాబును మాత్రమే క్యాబినెట్ మంత్రిగా తీసుకుంటారా, లేదంటే మరొకరికి ఛాన్స్ ఇస్తారా అన్నది చూడాలి. నాగబాబును ఏపీ క్యాబినెట్లో తీసుకుని లోకేష్, పవన్ కళ్యాణ్ మధ్య వారు తగ్గించాలని చూస్తున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. లోకేష్ వర్సెస్ పవన్ కళ్యాణ్ అన్న అనవసర గందరగోళం లేకుంటే బెటర్ అని కూడా టీడీపీ నేతలు భావిస్తున్నారు. అదే సమయంలో లోకేష్ కు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వడం కూడా ఇబ్బంది అవుతుంది. ఇవన్నీ చంద్రబాబుకు తలనొప్పులు పెంచుతున్నాయి. వచ్చే రోజుల్లో లోకేష్ కు ఎలివేషన్ ఇవ్వాలంటే అందుకు తగిన గ్రౌండ్ సిద్ధం చేయాలి. పవన్ కళ్యాణ్ సీఎం స్థాయి వ్యక్తి. ఆ పార్టీ నేతలు రాష్ట్రంలో నెంబర్ 2 పొజిషన్ కంటే కేంద్ర మంత్రిగా ఉంటే విలువలు ఎక్కువగా ఉంటుందన్న అభిప్రాయంతో ఉన్నారు. అప్పుడు పవన్ కళ్యాణ్ ఈగో కూడా సాటిస్ఫై అయ్యే అవకాశం ఉంటుందని టీడీపీ మేధావులు ఆలోచించారు. అందుకోసమే పెద్ద ప్లాన్ వేసినట్టుగా తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ పార్లమెంటుకు తీసుకెళ్తే పోలా అని వారందరూ స్కెచ్ వేసినట్టుగా తెలుస్తోంది. అయితే ఇవాళ ఉన్న ఆలోచన వర్కౌట్ అవుతుందో లేదో తెలియదు కానీ పవన్ కళ్యాణ్ రాజ్యసభకు పంపించి కేంద్ర క్యాబినెట్లో తీసుకుంటారన్న చర్చ కూడా విపరీతంగా సాగుతుంది. ఇప్పటికే ఏపీలో విజయసాయిరెడ్డి రాజీనామా చేసిన స్థానం ఖాళీగా ఉంది. అసలే పవన్ కళ్యాణ్ విజయసాయిరెడ్డి క్లోజ్ అన్న చర్చ కూడా ఉంది. పవన్ కళ్యాణ్ కోసమే విజయసాయిరెడ్డి రాజీనామా చేస్తారా అన్న అనుమానాలకు కాలమే సమాధానం చెప్పాలి. ఇక పవన్ కళ్యాణ్ బీజేపీ ఎన్నికల ప్రచారం కోసం పూర్తి స్థాయిలో వినియోగించుకునే ఆలోచనలో కమలనాథులు ఉన్నట్టు తెలుస్తోంది. తెలుగువారు ఎక్కువగా ఉన్న ప్రాంతాలన్నింటిలోనూ పవన్ కళ్యాణ్ తిప్పాలని పార్టీ భావిస్తోంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ దక్షిణాదిలో ఎక్కువగా ప్రచారంలో తిప్పాలని పార్టీ యోచిస్తోంది. అదే సమయంలో తెలంగాణలో ఎట్టి పరిస్థితుల్లో అధికారంలోకి రావాలని భావిస్తున్న బీజేపీకి ఇంకా ఏదో కొంత వెలితి ఉంది. ఎన్నికల్లో ఉత్సాహం వస్తున్నా గెలుపు అంత తేలిక అవడం లేదు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ వచ్చే గ్రేటర్ ఎన్నికల సమయానికి పూర్తి స్థాయిలో తిప్పాలని కూడా కమలనాథులు భావిస్తున్నారు. మొత్తంగా తెలుగు రాష్ట్రాలపైనే ఫోకస్ పెట్టేలా చేస్తే బీజేపీ తెలంగాణలో పాగా వేయడానికి మెయిన్ థీమ్ గా ఉంటుంది. పవన్ కళ్యాణ్ జనసేనలోనే కొనసాగుతూ కూటమిలో కీలక బాధ్యతలు నిర్వర్తిస్తూ కాషాయ నేతలకు మించినట్టు అడుగులు వేసే అవకాశం ఉంది.
ఇప్పటికే పూర్తి కాషాయధారిగా కనిపిస్తున్న పవన్ కళ్యాణ్ ఢిల్లీ సీఎం ప్రమాణ స్వీకార వేళ కూడా ప్రధాని మోడీని అట్రాక్ట్ చేశారు. ఇక హిమాలయాలకు వెళ్తారా అని మోడీ అడిగితే అంతటి హిందుత్వవాదిగా పవన్ వచ్చే రోజుల్లో కూటమి రాజకీయాలు చక్రం తిప్పడం ఖాయమన్న అభిప్రాయమూ ఉంది. ఏపీలో నాగబాబుకు మంత్రి పదవి వెనుక ఉన్న అసలు స్టోరీ ఇదేనా అంటే వామ్మో అనుకోవాల్సిందే. పవన్ కళ్యాణ్ను ఢిల్లీ పిలిపించే కార్యాచరణ సిద్ధమైపోయింది అనుకోవాలి. నాకు కొంచెం తిక్కుంది, దానికో లెక్కుంది. ఇది సినిమాల్లో వర్కౌట్ అవుతుంది, కానీ రాజకీయాల్లో ఏ మేరకు వర్కౌట్ అవుతుందన్నది కాలమే నిర్ణయించాలి.